హలో అండి. నేను ఈరోజు గుమ్మడికాయ హల్వా చేశాను. అంటే పిల్లలకని గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. అంటే ఒక 2 కేజీల గుమ్మడికాయ తీసుకొని దాన్ని తొక్కంతా జిగిరేసి నీట్గా వాష్ చేసుకొని తురుముకొని నీట్గా అంతా 2 కేజీల గుమ్మడికాయ ఇది లీటర్ పాలు పోసినాను. అంటే హాఫ్ లీటర్ పోసినాను. నీట్గా నెయ్యి, చక్కెర, ఏలక్కాయలు అన్నీ వేసుకొని నీట్గా నేను తురుముకొని గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. ఓకేనండి. నేను ఈ నడవన వీడియోలో అస్సలు తీయలేదు, ఎందుకంటే ఇంట్లో కొద్దిగా పని ఉండి తీయలేదు. ఓకేనానండి. ఈరోజు నేను పిల్లలకని గుమ్మడికాయ హల్వా చేస్తున్నాను. మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనండి. ఇది కేజీ గుమ్మడికాయ అండి. పాలు అర్ధ లీటర్ పాలు పోసినాను, కొద్దిగా ఉండించుకున్నాను. అంటే ఇవన్నీ పాలు అన్నీ అర్ధ లీటర్ పాలు పోసినాను. చూడండి కన్సిస్ట్ ఎంత బాగా వచ్చిందో. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. పిల్లలకు బాగా శక్తినిచ్చాది, ఆరోగ్యంగా ఉంటారు. ఓకేనండి. ఎప్పుడన్నా మనం రోజు చేసుకోకపోయినా సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు అది చేసుకున్నా మంచిది ఒంటికి. ఓకేనండి. దీంట్లో నేను చక్కెర, యాలక్కాయలు మిక్సీ కొట్టి దీంట్లో కలిపినాను. పాలు కూడా అర్ధ లీటర్ పాలు పోసినాను, కొద్దిగా నెయ్యి వేసినాను. ఇది దగ్గర పడాలి, బాగా ఉడకాలి. ఓకేనండి. ఇది బాగా నీట్గా కలుపుకోవాలి. ఇందాకే నేను అంతా అంతా తురిమేటప్పుడు నేను వీడియో తీయలేదు. ఓకేనండి. ఇదంతా నీట్గా తురుముకొని పాలు, చక్కెర, అటు నుంచి నెయ్యి, యాలక్కాయలు అన్నీ మిక్సీ కొట్టుకొని, చక్కెర యాలక్కాయలు మిక్సీ కొట్టుకొని దీంట్లో కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. నేను అసలు వీడియోలు తీయలేదండి, ఎందుకంటే నేను 4 రోజుల నుంచి వీడియోలు తీయలేదు. నాకు జలుబు చేసి ఫీవర్ వచ్చింది, అందుకే నేను వీడియోస్ చేయలేదు. ఓకేనండి. గొంతు కూడా కొంచెం బాగాలేదు, గొంతు నొప్పి అట్లా వచ్చింది, అందుకనే నేను వీడియోస్ తీయలేదు. ఓకేనండి. హల్వా చేసుకొని ఇలాంటి బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు కావాల్సినవి అప్పుడు మనం తీసుకోవచ్చు. ఓకేనండి. మా ఛానల్ మీకు నచ్చినైతే మమ్మల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. మంచి మంచి వీడియోస్ తీసి పెడతాను యూట్యూబ్లో. ఓకేనా. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. అసలు నాకు జలుబు చేసి నాకు ఫీవర్ వచ్చి నేను అసలు చేయలేదు. అసలు యూట్యూబ్ ఛానల్ అసలు నేను వీడియోసే పెట్టలేదు. ఓకేనండి. ఈరోజు కొద్దిగా బాగుంది, అందుకే నేను ఒక వీడియో తీసి పెట్టాలనుకున్నాను. ఈ మాదిరిగా నెయ్యి వేస్తాము, సరిపోలేదని ఫ్రెండ్స్. ఓకేనా. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అంటే ఇది కేజీ గుమ్మడికాయ ఇది. దానికి తగ్గ పాలు, నెయ్యి అన్నీ వేసుకోవాలి. ఓకేనండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు కొద్దిగా చక్కెర వేసుకున్నామండి.
లైట్ ఇది దగ్గరికి వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. బాగా నీట్గా అంటే వాటర్ అంతా వెళ్ళిపోయి నెయ్యి తేలుతుంది. అప్పుడు మనము కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? పాలు మిగిలినాయి కదా, కొద్దిగా టీ పెట్టుకున్నాను. ఓకేనండి? చక్కెర వేసుకున్నాను. ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు మనం అంతా నీట్గా కలబెట్టుకోవాలి. ఈ ద్రాక్షాలండి, నెయ్యిలో వేయించిన ద్రాక్షాలు. ఓకేనా? అంటే జీడిపప్పు మా ఇంట్లో లేవు, జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ, ద్రాక్ష ఉన్నింది, ద్రాక్ష వేసిన అండి. ఓకేనా? ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు కలబెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఓకేనండి? ఇది కుంకుమ పువ్వు కదా, ఇది కుంకుమ పువ్వు ఒక రౌండ్ వేద్దాము, బాగుంటుంది. ఇది కొద్దిగా కుంకుమ పువ్వు ఒక రౌండ్ వేస్తాము. అండి పాలు ఉంటే 2 పాలు మిగిలి ఉంటే నేను ఇవి కొద్దిగా టీ పెట్టుకున్నాను. ఇది హల్వా, ఇది కలబెట్టుకుంటూనే ఉండాలండి. దగ్గరికి వచ్చేంత వరకు నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలి. పాలు, చక్కెర, నెయ్యి, కుంకుమ పువ్వు, ద్రాక్ష అన్నీ వేసినాను. ఇది దగ్గరికి వచ్చేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఓకేనండి?
మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలకి అది బాగా శక్తివంతమైన ఫుడ్ ఇది. ఓకేనా. నేను పొద్దున ఇదంతా ఇవన్నీ వాషింగ్ మిషన్కి వేసాను. ఈ బెడ్షీట్లు, దిండి కవర్లు ఇవన్నీ ఎంత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఓకేనండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. అంట్లో నీట్గా తోమాడ పెట్టుకున్నాను. ఓకేనండి. మొక్కలకి నీళ్ళు అవి పోసాను. చూడండి ఫ్రెండ్స్, ఆ రోజు నేను మొక్క ఎడబెట్టినా అన్నా కదా, బాగా ఫ్లవర్స్ అవి కాసింది ఫ్రెండ్స్. ఓకేనా. మొక్కలు అవి కాసింది. ఇది వాము చెట్టు అన్నా కదా, దీనికి కూడా ఫ్లవర్స్ కాసింది చూడండి. ఓకేనా. అంటే గుమ్మడికాయ కోసిన అన్నా కదా, ఈ సీడ్స్ ఇక్కడ ఎండబెట్టినాను పిల్లలు తింటారని, పడేయకుండా. ఓకేనా. ఇట్లా వాష్ చేసి ఈడ సీడ్స్ ఇట్లా ఆరబెట్టినాను, పిల్లలు అవి తింటారని. ఇట్లా దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్. ఇట్లా మనం కలిపెట్టుకుంటే ఇంకా దగ్గరికి రావాలా, కంచెస్ట్ బాగా నీట్గా అంతా దగ్గరికి రావాలా. ఇట్లా మనం అంతా ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలి. టీ అయింది కదా, టీ మనం వడగట్టుకున్నాము. ఓకేనా. అంటే నేను వీడియో పెట్టినప్పుడు అంటే కొత్తలో యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు నాకు లైకుల కంటే షేరింగే ఎక్కువ వచ్చినాయి. అంటే కనీసం హాఫ్ నెల అట్లే షేర్ చేసుకున్నారు. ఇప్పుడు గమ్మనైపోయినారు అంతే అండి. ఓకే. అనుకొని వాళ్ళే గమ్మన ఉంటారు. ఓకేనా.
దగ్గరికి వచ్చింది చూడండి. ఈ మాదిరి ఇట్లా దగ్గరికి రావాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోయి మనకు దగ్గరగా రావాలి. ఓకేనా. ఇట్లా మనము అడుగంటకుండా కలబెట్టుకుంటూనే ఉండాలి. ఇలాంటి చలాకి తీసుకోవాలి, గెరిటె. ఇలాంటి గెరిటె తీసుకోవాలి, దబ్బగా ఉండేది. అప్పుడు మనము అంచులు ఇట్లా అనుకోవచ్చు. ఇట్లా ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదండి. అప్పుడు మనము అయినట్టు లేదంటే ఇప్పుడైనా దించుకోవచ్చు, ఏం కాదు. లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగా టేస్టీగా ఉంటుంది. ఓకేనండి. లైట్ బ్రౌన్ కలర్ అండి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటుంది. ఆల్మోస్ట్ వచ్చింది ఇదండి. ఆల్మోస్ట్ వచ్చింది చూడండి. చూడండి ఇట్లా దగ్గరగా వచ్చేసిందో. ఇంకొక కొద్దిసేపు ఉంటే మనకు అయిపోతుంది. చూడు ఎంత బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. బాగా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి అది బాగుంటుంది. ఓకేనండి. ఇట్లా నేను కలబెట్టుకుంటానే ఉన్నాను. మీ ఇంట్లో కావాలంటే పిస్తా, బాదం పప్పు అట్లా వేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు. మా ఇంట్లో కిస్మిస్ ఉన్నాయి, అవి వేసినాను. ఓకేనండి. చూడండి అయిపోయింది హల్వా. ఎంత బాగుందో. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. ఓకేనండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఓకేనండి. ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి. ద్రాక్ష కూడా ఉంది. ఓకేనా. ఇది చాలా మంచిది ఒంటికి. ఇది 1 కేజీ 2 కేజీల గుమ్మడికాయ. ఇది పాలు హాఫ్ లీటర్ పోసినాను. నెయ్యి, చక్కెర అన్నీ వేసినాను. కిస్మిస్ వేసినాను. ఓకేనా. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఇది పిల్లల కోసమే చేసినాను. నేను తీపి పెద్దగా తిన్ను. ఇది పిల్లల కోసమే చేసినానండి. ఇది పిల్లలు తింటారని. ఓకే అండి. బాయ్ అండి. ఇంతే వీడియో. మా ఛానల్గా మీకు నచ్చినట్టయితే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పావని బ్లాగ్స్ అని వచ్చాది 1 2 3 పావని అని కొట్టండి వచ్చాది. ఓకేనండి. నేను 4 రోజుల నుంచి అసలు వీడియోలు తీయలేదు. ఎందుకంటే నాకు జలుబు చేసింది, గొంతంతా రొంపు వచ్చింది. అందుకని నేను వీడియోస్ చేయలేదండి. హెల్త్ బాగాలేదు. ఓకేనండి. మీ ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్కు సపోర్ట్ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ అండి. ఇంతే వీడియో.